తెలుగు రాజకీయాల్లో రాజన్నగా పేదల పెన్నిదిగా పిలువబడే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన కేవలం ఒక ముఖ్యమంత్రి మాత్రమే కాదు, ఒక తరానికి ఆరాధ్య దైవం. అసలు ఒక డాక్టర్ రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? చంద్రబాబు నాయుడుతో ఆయనకున్న అనుబంధం ఏంటి? ఆయన మరణం వెనుక ఉన్న విషాదం ఏమిటి? వైఎస్ఆర్ 1949 జూలై 8న ఉమ్మడి కడప జిల్లా జమ్మలమడుగులో జన్మించారు. తండ్రి వైఎస్ రాజారెడ్డి, తల్లి జయమ్మ. వీరికి మొత్తం 5 కుమారులు, ఒక సోదరి. మహదేవప్ప రాంపురే మెడికల్ కాలేజీ, గుల్బర్గా నుంచి MBBS పూర్తి చేశారు. అందుకే ఆయనను అందరూ డాక్టర్ వైఎస్ఆర్ అని పిలుస్తారు. ఆయన బాడీ బిల్డింగ్ పై చాలా ఆసక్తి చూపించేవారు. బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొని మిస్టర్ గుల్బర్గా టైటిల్ ను గెలుచుకున్నారు. విద్యార్థి దశలో స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి విజయమ్మల వివాహం 1972 ఫిబ్రవరి 2వ తేదీన చాలా ఘనంగా జరిగింది. కొంతకాలం జమ్మలమడుగు మిషన్ హాస్పిటల్లో మెడికల్ ఆఫీసర్ గా సర్వీస్ చేశారు. తండ్రి పేరుతో 70 బెడ్స్ ఉన్న చారిటబుల్ హాస్పిటల్ కూడా నడిపారు. నిజానికి ఆయన ఒక గొప్ప సర్జన్ అవ్వాల్సింది, కానీ పులివెందుల ఫ్యాక్షన్ రాజకీయాలు, తన తండ్రి ఆశయాలు ఆయన్ను 1978లో రాజకీయాల్లోకి రప్పించాయి. 28 ఏళ్లకే ఎమ్మెల్యే. అక్కడి నుండి ఆయన వెనక్కి తిరిగి చూడలేదు. 1978లో వైఎస్ఆర్ మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. విశేషం ఏంటంటే అదే సంవత్సరం చంద్రబాబు నాయుడు కూడా మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోకి వచ్చారు. వీరిద్దరూ ఒకేసారి రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టడమే కాకుండా టి అంజయ్య గారి మంత్రివర్గంలో సహచర మంత్రులుగా కూడా పనిచేశారు. 35 ఏళ్ల అతి చిన్న వయసులోనే PCC ప్రెసిడెంట్ అయిన రికార్డు కూడా. చంద్రబాబు నాయుడు మరియు వైఎస్ఆర్ ఒకప్పుడు ఆత్మీయ మిత్రులు, కానీ రాజకీయాలు వారిని ప్రత్యర్థులుగా మార్చాయి. చంద్రబాబు హైటెక్ మంత్రాన్ని జపిస్తే వైఎస్ఆర్ జలయజ్ఞం, ఉచిత విద్యుత్ అంటూ పల్లెబాట పట్టారు. వైఎస్ఆర్ కు తెలంగాణ అంటే ఒక సెంటిమెంట్. అందుకే తన ప్రతి పథకాన్ని, యాత్రను చేవెళ్ల నుండే ప్రారంభించేవారు. ప్రజా ప్రస్థానం, ఇది ఆయన జీవితాన్ని మలుపు తిప్పిన ఘట్టం. అప్పట్లో రాష్ట్రంలో తీవ్ర కరువు ఉంది. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వైఎస్ఆర్ ప్రజా ప్రస్థానం పేరుతో చేవెళ్ల నుండి ఇచ్చాపురం వరకు 1475 కిలోమీటర్లు కాలినడకన వెళ్లారు. ఎండల్లో నడుస్తూ, రైతుల కష్టాలు వింటూ, వారితో కలిసి భోజనం చేస్తూ, ప్రజల్లో తమ బాధలు వినే నాయకుడు వచ్చాడు అనే నమ్మకాన్ని కలిగించారు. ఆ నమ్మకమే 2004లో కాంగ్రెస్ 185 సీట్లు గెలుచుకుంది. సోనియా గాంధీ గారితో ఉన్న పట్టుతో సీనియర్లను కాదని ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. 30 ఏళ్ల రాజకీయ జీవితంలో 7 సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు ఎంపీగా పోటీ చేసి ఒక్కసారి కూడా ఓడిపోని ఏకైక నేత. 2004లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అదే వేదికపై లక్షలాది మంది ప్రజల సాక్షిగా ఉచిత విద్యుత్ ఫైలుపై సంతకం చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ఆర్. ఆరోగ్యశ్రీ, పేదవాడికి కార్పొరేట్ వైద్యం, ఫీజు రీయింబర్స్మెంట్, 108 మరియు 104 సర్వీసెస్. ఫోన్ చేయగానే 20 నిమిషాల్లో అంబులెన్స్ వచ్చే వ్యవస్థను అప్పట్లో దేశంలోనే అత్యంత పటిష్టంగా అమలు చేసింది వైఎస్ఆర్ గారే.